ఆహ్వానిస్తున్నాము. I greet you all once again in the precious name of Jesus Christ, that God has given us this privilege to worship Him together, and this blessed privilege is given to millions throughout the world, and it is blessed privilege for us too to join our voices and our presence to worship the Lord. Hallelujah. Praise you, Jesus. There is a complaint last time I spoke all in English. Today I make sure that I also speak in Telugu. మరి సాత్విక్ గారి బ్రదర్లు ఇక్కడ మనతో ఉండడం, చైతన్య గారికి వందనాలు. షారాన్ ఫెలోషిప్ తరఫున మీకు మీ కుటుంబానికి దీవెనలు. ఆన్లైన్లో వీక్షిస్తున్న అనేక మంది తెలుగు సోదరులకి సహోదరులకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఆల్బనీ తెలుగు ఫెలోషిప్ ప్రతి ఆదివారం 8:30కి మొదలవుతుంది. ఇంగ్లీష్ తమిళ వర్షిప్ కూడా ఉంటుంది. ఎవరైనా మనకు దగ్గరలో ఉంటే వారు రావు, మరి ఇక్కడికి వచ్చి మాతో పాటు పాల్గొనాలని క్రీస్తు ప్రేమలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. Let us enter into the topic today. There are a lot of verses in the Bible that encourages us, that gives us confidence that we can be victorious in the life, in Jesus Christ, right? మన జీవితంలో మనం జయం పొంది ముందుకు కొనసాగడమే దేవుని చిత్తమైన వాక్యాలు, అనేకమైన వాక్యాలు మనకి బోధిస్తాయి. ద్వితీయోపదేశకాండం 8:7 డ్యూటోనమీ చాప్టర్ 28:7 అక్కడ ఎలా చెప్తాడు, నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను, వారొక త్రోవను బయలుదేరి వచ్చి 7 త్రోవలను నీ ఎదుట నుండి పారిపోదురు. రైట్? The Lord says, Lord will grant the enemies who rise up against you. You will be defeated before you. They will come at you from one direction but flee from you in 7. And in Romans chapter 8:31 says, Roma 8:31, దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? If God is for us, who can be against us? Like such a kind of many promises, many kind of words, whenever we read, whenever heard, we feel like a boost in our spirit that God is with us and we can be victorious. ఇది దేవుని చిత్తం. దేవుని యొక్క ప్రజలకి ఏంటంటే వారు జయ జీవితం కలిగి ఉండాలని. ఇట్ ఈస్ గాడ్స్ విల్ అండ్ గాడ్స్ పర్పస్ ఫర్ ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్. దే మస్ట్ బీ విక్టోరియస్ త్రూ అవుట్ దర్ లైఫ్. బట్ పాత నిబంధన కాలంలో చూస్తే దేవుడు వారితో ఉంటేనే వారికి విజయం వచ్చేది. మీకు గుర్తుంది కదా, దావీదు ఏమంటాడంటే, ప్రభువా నీవు మాతో రాకుంటే మేము వెళ్ళమంటాడు. దిస్ ఇస్ ద ఓల్డ్ టెస్టమెంట్. The way, unless God's presence is with them, they cannot have victorious life. There are a lot of examples, like David prayed that unless you come with me, right? So it is in the Old Testament pattern is that it is one thing is sure, from beginning till the end, God wants His children to be victorious. Either it's in the Old Testament or the New Testament. But New Testament కు వచ్చేటప్పటికి ఏమంటాడంటే, మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం అన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నామంట. Romans, when we see in the New Testament, Romans chapter 8:37 says that we are more than conquerors through Christ Jesus who loved us. So that means either in the Old Testament, it's the New Testament, it is God's will that you must be victorious in everything, in a Christian life basically. So if ఇదే దేవుని చిత్తం అని అనుకుంటే కానీ మనకి అన్ని విషయాల్లో జయ జీవితం ఉందా? కొత్త నిబంధనలోకి వచ్చిన పాత నిబంధన ఏముంది? దేవుడు వారితో ఉంటేనే వారికి జయ జీవితం. మరి కొత్త నిబంధనలో ఏంటంటే ఇమ్మానుయేలు దేవుడు మనలో ఉన్నాడని వాక్యం చెప్తుంది కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మీ శరీరము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా. న్యూ టెస్ట్మెంట్, వెన్ వీ కమ్ టు న్యూ టెస్ట్మెంట్, బైబిల్ సేస్ దట్ డోంట్ యూ నో దట్ యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. సో వీఆర్ ద టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్ హూ క్యారింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ విత్ ఇన్ us wherever, whenever we go. And our God is called as a Emmanuel God, right? So that means when God's presence is with us, we are victorious. In Old Testament, we know that God's presence used to be there and come and go. But for us, God's presence is always with us. So that means we must be victorious always. But is that the total truth? అది నిజమా? కంప్లీట్గా మనకు నిజమవుతుందా? దేవుని సన్నిధి మనతో ఉంటే మనం జయ జీవితం జీవించాలి. కానీ పాత నిబంధనలో కన్నా కొత్త నిబంధనలో మన భాగ్యం ఎక్కువ. ఎందుకు? దేవుని సన్నిధి మనతోనే ఉంది. కానీ జయ జీవితం లేకపోవడానికి, ఆయా విషయాల్లో అపజయాలు పొందడానికి కారణం ఏంటి?
జయ జీవితం జీవించడానికి పిలువబడ్డ మనము ఆయా విషయాల్లో అపజయం ఎందుకు పొందుకుంటున్నాం? జయ జీవితం లేకుంటే మరణమే అని వాక్యం చెప్తుంది. జయ జీవితం ఉంటేనే నిత్యత్వంలో అన్నీ ఉంటాయని చెప్తుంది. If it is God's will that we should be victorious in everything else, then why there are failures in our life here and there? And if we are called for the living the life of victorious life, then why there are ups and downs in our life? Then Bible even goes to the extent of that if you are not living a victorious life, there is no life after. When we see in Revelations, in that first few chapters, it's a list of gifts or the rewards that the person who has a victorious life. What he says that జయించు వానికి జీవఫల వృక్షము దొరుకుతుంది. The one who was victorious, they will get the fruit of the life. And జయించు వారికి రెండవ మరణంపై విజయము. They will be victorious over second death. And జయించు వానికి జీవ కిరీటం, the life of the crown of life. జయించు వానికి సింహాసనము, జయించు వారికి తెల్లరాయి, జయించు వారికి కొత్త పేరు. Now if you see that if the list goes on, there is everything for those who are victorious. Now it's true that we are God's children. We are matured God now, sons and daughters of God. But we know that there is something that our lives are, our eternal life is linked with the victorious life that we live in this earth. జయ జీవితం లేని క్రైస్తవునికి మహిమా జీవితం లేదు. The Christian who doesn't have the victorious life, he doesn't have the eternal life. As simple as that. జయ జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది మాత్రం మీరు గమనించండి. జయ జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మనం పోరాడకుండానే ఓడిపోయిన శత్రువు ఒకడు ఉన్నాడు. There is an interesting fact of victorious life. There is an enemy with whom we no need to fight, but without fight he left us. Who is that? Satan, right? Because we cannot fight against either death or the Satan, because Jesus Christ already fought for us and he was victorious when he rose again. So that is not our business. సో మనం జయించకపోయినా ఓడిపోయిన శత్రువు ఉన్నాడు, కానీ పోరాడి జయించవలసిన శత్రువులు కూడా మనతో ఉన్నారు. There are other enemies with whom we have to fight and win. Otherwise there is no victory in a Christian life. So the other part of life, the Christian life, is that we are victorious and more than victorious in Christ, but there is somewhere, some other place out of Christ, there where we are defeated. Then it is necessary that you must fight and win. Who is that? Who are they, that kind of enemies that we have to fight? గలతీ సంఘంలో ఒక వింతైన విషయం జరిగింది. క్రైస్తవ జీవితం మనం పోరాడి జయించవలసిన శత్రువులు ఉన్నారని చెప్పాను కదా, వారికి కూడా అలాగే తెలిసింది. వాళ్ళు ఏమనుకున్నారు, పోరాడాలనుకొని ఎవరితో పోరాడాలి తెలియక ఒకరితో ఒకరు పోరాడుకున్నారంట. గలతీ పత్రిక, Galatians, there is something interesting happened where chapter 5 verse 15 says that, Paul says that if you bite and devour each other, watch out, you will be destroyed by each other. మీరు ఒకరినొకడు కరుచుకుని భక్షించిన యెడల మీరు ఒకరిని వల్ల ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకోండి. బాగున్నాయి కదండి పదాలు. కరుచుకొని భక్షించుకుంటున్నారు, సాధ్యమా? It is possible. People, those who don't, believers, those who they fail you to understand that there is something with whom we have to fight, is something whom we are not necessary to fight. So Galatian believers, they fought each other because they missed the concept. So for Paul has to tell that don't bite each other, don't fight each other. That means ఈనాటికి కూడా గలతీయ లాంటి క్రైస్తవులు అనేక మంది మన సంఘాల్లో, మన సంఘం ఈ సంఘం అంటే సంఘాల్లో ఉన్నాం. ఇలాగ మనము ఒకరినొకరు ఫైట్ చేసుకుంటే, ఒకరితో ఒకరు పోరాటం చేసుకుంటే, ఒకరినొకరు భక్షించుకుంటే ఏమవుతాం? మీరు బొత్తిగా నశించిపోతారేమో జాగ్రత్త పడిన ఉంది. ఇఫ్ వీ ఫైట్ విత్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, which we are not supposed to, Paul wants that you will be destroyed completely. So that means there are enemies that we must fight, but there are enemies we should not fight. వాక్యం ఏం చెప్తుంది? ఏ శరీరి మనకి శత్రువు కాదని ఉంది కదండి. మనం పోరాడినది రక్త మాంసములతో కాదు. Paul says that we are not fighting against flesh and blood. That means no flesh, no brother, no sister are our enemies. And Bible is not giving us permission to fight with them. Especially believers, if we fight with each other, what will happen? We may destroy at the end.
So that means it is a clear-cut principle that we have to fight with our enemies. There are enemies with whom we have to fight and win, and those enemies are not our brothers and sisters. But then who is our enemy? That with whom we have to fight. పౌలు గారు జరుగుతున్న తనకు ఈ విషయాల మీద దేవుడు తనకిచ్చిన ఒక రెవల్యూషన్, ఒక ప్రకటన ద్వారా ఆయన నేర్చుకుంది ఏంటంటే, నా యందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని ఎరుగుదును. Romans chapter 7 verse 17 to 18, Paul got a revelation and he was telling that I noticed an enemy within myself. What he says that, for I know that the good itself does not dwell in me. There is nothing so called good is dwelling in me. That means what we are, who is our enemy? Our own body is our enemy. We worship, we take care of so much. We take care of so much of efforts to look good and be good, and we know this body is the temple of God. But yet, we should not miss, like Galatians miss, that our body is our enemy. తన శరీరమే తను ఓడగొట్టుతుంది, తన శత్రువు, తను ప్రేమించిన శత్రువు అని ఎప్పుడు గ్రహించాడో పౌలు ఏమంటాడంటే, చేయగోరిన మేలు చేయకూడని కీడుకి అదే ప్రేరేపిస్తుందంట. ఇన్ verse 15 he says that I do not understand what I do, for I do what I want. For what I want to do I do not do, but what I hate to do. ఈ యొక్క నియమం మన శరీరంలో ఉంది, మనకి తెలుసు. కానీ గ్రహింపు అంటే మన శత్రువు ఎవరిప్పుడు? మన ఆత్మీయ జీవితంలో జయ జీవితం సంపూర్తిగా ఉండకుండా మన ఆత్మీయ జీవితంలో అప్పుడప్పుడు ఓడిపోవడానికి కారణం ఎవరు? మనం గ్రహించిన శత్రువు. మనకు తెలిసిన శత్రువుతో మనం పోరాడచ్చు, కానీ తెలియని శత్రువుతో పెద్ద పెద్ద యుద్ధాలని, ప్రపంచంలో పెద్ద పెద్ద యుద్ధాలని ఓడిపోవడానికి కారణం నమ్మక ద్రోహం ఎవరు చేస్తారు? మనం ఎవరు నమ్ముతున్నామో వారు చేస్తారు. అదే ప్రిన్సిపల్ మనం అప్లై చేసుకుంటే, మన శరీరాన్ని ఎంతగా ప్రేమించి మన బాగుగా చూసుకుని మన శరీరమే మన నిత్యత్వానికి ఎరపెడుతుందంట. దర్ గ్రేట్ వార్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ లాస్ట్ బికాస్ ఆఫ్ someone within themselves cheated. So who can cheat yourself? Who can make you to fail is the friend within yourself. The person whom you never thought he is enemy. So Bible is reminding us that it is not that you do not know, but Spirit of the Lord wants you remind so that you can be more and more victorious in a spiritual life. First thing that we have to realize that whatever it may be love you may have, whatever thankfulness towards God you may have for your body. But yet, until the death, you should know that the body of yours is your first enemy who is making you to fall in many times in your spiritual life. కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ అంటే, ఏ శరీరం మనకు శత్రువు కాదు. అంటే మన సహోదరులు మనకి బాధ కలిగిస్తున్న వారు మన శత్రువులుగా వారు కనిపించవచ్చు, ప్రవర్తించవచ్చు, మాట్లాడవచ్చు. అయినా కానీ వారు మనకి శత్రువులు కారని వాక్యం చెప్తుంది. బైబిల్ ఇస్ వెరీ క్లియర్. పీపుల్ మే యాక్ట్, థింక్, టాక్ ఆర్ బిహేవ్ లైక్ ఎనిమీస్, బట్ యెట్ దే ఆర్ నాట్ అవర్ ఎనిమీస్. How to understand this? People those who cost you financially so much of loss, people those who hurt you so much in your psychologically or throughout your life, in education, in a family. But Bible says whatever they may did or may be doing or may saying, but yet they are not your enemies. But then who is your enemy? First thing that we have to look, the look of enemies, how we look into the enemies is unto our bodies. But what we do normally, it is not that we have to hate our body, but what Bible is telling that we have to learn how to be conquered over our own bodies. అందువల్లనే పౌలు అయితే చాలా పోరాటాలు చేశాడు. తాను చేసిన పోరాటాలకు పేర్లు కూడా పెట్టాను. నేను మృగంల వంటి మనుషులతో పోరాడాను అన్నాడు కదండి, గుర్తుంది కదా. తాను మంచి విశ్వాస పోరాటం చేశాను అన్నాడు కదా. చాలా పోరాటాలు ఉన్నాయి. కానీ చాలామందితో చాలా ధైర్యంగా రాజులతో మాట్లాడాడు, అధికారులతో మాట్లాడాడు, పెద్ద పెద్ద సభల్లో మాట్లాడాడు. తన ధైర్యానికి, తన నోటి చాతుర్యానికి కానీ, తన ప్రభావానికి కానీ లొంగిపోయారు మనుషులు. అగ్రిప్పరాజు అంత సులువుగా నన్ను క్రైస్తవును చేయగోరుతున్నావు అంటాడు. Paul fought a lot of wars and he given names. What he told, I fought with the people like a beast and I fought a good fight of faith.
And also he said that he stood again in front of the kings and the governors. He was so bold. Even Agrippa was afraid to talk to him. He said that you are about to make me a Christian. Then he canceled the meeting and went off. So that is the power of Paul, especially when he come to the fighting. But when he came to the fight within his own body, he said, "Oh, unto me, who can deliver me from this wretched body?" In verse 24, what he says that, అని ఏమంటాడంటే 24 వచనంలో, ఇట్టి మరణముకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? ఎవరు విడిపిస్తారు మిమ్మల్ని? ఈ శరీరం నుంచి ఎవరు విడిపిస్తారు? విడిపించగల అవకాశం ఉందా? ప్రభువా, నేను ఈ శరీరంతో భరించలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, నన్ను తీసుకెళ్ళిపోమంటే ప్రభు తీసుకెళ్ళిపోతాడా? లేదు కదా. అంటే ఏంటి? నీ చివరి శ్వాస వదిలే వరకు ఈ శరీరంతో నువ్వు పోరాడాలి, లేదంటే శరీరానికి దాసుడిగా ఉండాలి. యూ కెనాట్ బి ఎస్కేప్డ్ ఫ్రమ్ దిస్ ఫ్లెష్. యూ ఓన్లీ కెన్ ద డే అంటిల్ యూ లూజ్ యువర్ లాస్ట్ బ్రెత్, అంటిల్ దెన్ యూ హ్యావ్ టు ఫైట్ విత్ యువర్ బాడీ. ఇఫ్ యూ కీప్ దిస్ ఇన్ ప్రిన్సిపల్ ఇన్ యువర్ మైండ్, as a Christian, as a matured Christian, those who are maturing in their Christianity should know this is the enemy that cost me so much until now. There are enemies, you no need to fight with them. You no need to fight against Satan and the evils and all, because that's done. That is none of your business. What is your business is, there is one enemy that you need to recognize that is with you, within you, and dragging you towards the defeat. మనల్ని పాతాళానికి కొనిపోతున్న, మనల్ని ఓడగొడుతున్న, మనల్ని నిరుత్సాహపరుస్తున్న మన శరీరంతో నిత్యం ఎప్పుడు అంతం వరకు పోరాడాలనే ఒక నియమం మనకి అర్థమైతే మన ఆత్మీయ జీవితంలో ఎంతో జయ జీవితం మనకి ఉంటుంది. మనకి ఈ శరీరం ఆత్మకు నివాసంగానే ఇవ్వబడింది. ద బాడీ హాస్ గివెన్ టు us to as a temple of Holy Spirit. Don't underestimate this body. And this body is given to us to do the will of God. And this body is given to us so that the God's kingdom will be built by us as a living stone. So that is the preciousness of body. That is God's will. But what is the nature of the body is that it always drags towards, against the Spirit of God. And ప్రతిరోజు 3 పూటల తిండి పెడుతూ, చక్కగా పోషిస్తూ, సోకు చేస్తూ, అలంకరిస్తూ, మంచి మంచి మనం చేసే ఖర్చు, జీవితంలో చేసే ఖర్చు అంతా కూడా దీనికి సమయం వెచ్చించేది, దీనికి నిద్రపోతూ అన్నీ చేసిన ఈ శరీరమే మన శత్రువు అని గ్రహించినప్పుడు దాన్ని ఎలాగా ట్రీట్ చేయాలో మనకు తెలుస్తుంది. వీఆర్ ఫీడింగ్ దిస్ బాడీ ఫ్రమ్ ద బర్త్ అంటిల్ టన్స్ ఆఫ్ ఫుడ్ యూ హ్యావ్ టు పోర్డ్ ఇన్, బట్ వేర్ ఇట్ ఈస్? You wore tons of clothes and pairs of clothes and expensive, and you given all the pleasure this demanded. But what this body is doing to you? When it comes, when you count it to the eternal values that God wants us to be. It is true, this body is given as a temple of God, as to do the will of the Lord, to win the souls, to do whatever it may to bring the glory of the Lord. But what this person with whom you are taking care of so much, at what it is doing. So we need to have a proper perspective of our body. Our body is a gift of God. At the same time, it is also a deadly weapon against us. ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి పవన్ ఎదుర్కొన్న పౌలే ఒకవేళ అలా శరీరం గురించి బాధపడితే లేదా అధైర్యపడితే, మన శరీరం ఎంత ప్రమాదకరం, మనకెంత ఆత్మీయ శక్తి ఉంది, మనకెంత ఆత్మీయ లోతులు ఉన్నాం, మనం ఎంతగా ప్రయాసపడాలి మన శరీరాన్ని మన దేవుని కొరకు ఉపయోగించుకోవడానికి. దేవునితో పౌలు గురించి ఆలోచిస్తే పౌలు దేవుని ముఖాముఖిగా చూశాడు. Paul is not ordinary person who was afraid or noticed and terrified about the body. He seen God face to face. He heard God's voice. Even God set apart all the 11 apostles, but chosen Paul to be apostle for the Gentiles. And he is the one given all that we needed for the generation to come, the New Testament letters. He is so wise, so bold, so great. But that is the person who was terrified when he noticed his body is the greatest enemy that he is facing. And how much more we, after all, believers, after all, even still we are learning same basics again and again. So many years past, still we are maturing. How much more careful that we should be when it comes to the warfare that we need to do against our body.
తన శరీరమే తన శత్రువు అని గ్రహించిన పౌలు తన సొంత శరీరంపై యుద్ధం ప్రకటించాడు. When Paul realized it is his own body is the own that greatest enemy, then he declared war against his own body. What he said in 1 Corinthians chapter verse 27, 1 Corinthians chapter 9 verse 27, అక్కడ ఒక మాట చెప్తాడు ఏంటంటే, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరునికి ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. I strike a blow to my body and make it my slave, so that after I have preached to others, I myself will not be disqualified for the prize. శరీరాన్ని మీద యుద్ధం ప్రకటించి ఏమన్నాడంటే, నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడు, నా శరీరాన్ని లోపరుచుకుంటున్నాను అంటున్నాడు. వాట్ ద వార్ దట్ హీ డిక్లేర్డ్ ఇస్, ఐఎమ్ గోయింగ్ టు బీట్ మై బాడీ, ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ మై స్లేవ్ instead of I am became slave to this body. So this is the warfare. How many of us ever thought of this? Can you declare war against your own body? No, I will not give you food today. You didn't listen my word. No, I will not wear good clothes for you because you keep on demanding. I will not make up myself so much. I will be normal. I don't want to feed you. Did you ever thought? No, we are more cautious, more conscious about our appearance. How? Whatever our body says, we say yes to it. శరీరాన్ని ప్రేమించేవారు బుద్ధిహీనులు కాదా? ఈ విధంగా చూస్తే శరీరమే మన శత్రువు అయినప్పుడు, శరీరంపై మనం యుద్ధం ప్రకటించవలసిన పరిస్థితి వాక్యమే మనకు చెప్తున్నప్పుడు, శరీరాన్ని ప్రేమించేవారు బుద్ధిహీనులు కారా? శరీరాన్ని సుఖించేవారు, శరీరాన్ని సుఖపెట్టేవారు ఆత్మజ్ఞానం లేనివారు కారా? శరీరంపై పోరాడిన వారు బలహీనులైపోయి ఓడిపోతున్నవారు కాదా? Are the people, those who love their own body, are fools? Are the people, those who make it comfortable for body, everything that it asks, are they not lacking the wisdom of knowledge, wisdom of God? Are those who are not declare the war against their own body, are they not the people, those who are defeated in their spirits? This fight will be more for those who are young, because their body demands more. శరీరాన్ని ప్రేమిస్తే పోరాటం చేయగలమా? శరీరాన్ని ప్రేమిస్తే మనం పోరాటం చేయగలమా? శరీరాన్ని మిత్రునిగా భావిస్తే అది శత్రువుగా మనకు అవుతుందా? ఇప్పుడు మనం ఏం భావిస్తాం మన శరీరాన్ని గురించి? శరీరం చెడ్డది, అది కరెక్ట్, కానీ శరీరాన్ని మనం ద్వేషించి దాన్ని పట్టించుకోకూడదు, తిండి పెట్టకూడదు, వస్త్రం పెట్టకూడదు, పడుకోకూడదు అని చెప్పట్లా. కానీ దాన్ని ఉంచవలసిన స్థానం ఏంటి? దాసుని స్థానం ఉంచాలి తప్పితే యజమాని స్థానం దానికి ఉంచకూడదు. శత్రువుతో చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ, శత్రువును ప్రేమిస్తూ స్నేహం చేస్తే పోరాడవలసిన శత్రువే మనకేం చేస్తుంది? ఇఫ్ యు ఆర్ లవింగ్ యువర్ ఎనిమీ వితౌట్ నోయింగ్ దిస్ పర్సన్ ఇస్ మై ఎనిమీ, హీ ఈజ్ నాట్ ఆర్ హీ ఆర్ షీ ఈజ్ నాట్ డిజైరింగ్ ఎనీ వెల్ఫేర్ ఆఫ్ మైండ్, and you keep on sharing, you keep on feeding, you keep on giving the priority, the day will come when they will defeat you somewhere in the right time. How can be? No, you can come to the normal. ఇది ఎక్కడ చిత్రం ఏంటంటే, శరీరాన్ని ప్రేమించి అది ఏం అడిగినా కాదనగా తినాలనుకున్నదల్లా తినిపించి, తాగాలది అనుకున్నదల్లా తాగిపించి, చూడాలనుకున్నదల్లా చూపిస్తూ, ధరించాలనుకున్నదల్లా చేస్తూ, మనం దాన్ని ప్యాంపర్ చేస్తూ, వద్దనుకున్నవన్నీ మనిస్తే మన జీవితం ఎంత దౌర్భాగ్యమైంది. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఫర్ ఎంజాయింగ్ ద లైఫ్, బట్ to whom, with whom you are enjoying? If your enemy asking all your wealth to feed and keep on feeding, it says that I want to see this, you are seeing that, you are spending hours and hours together in front of the screens or in front of wherever it may be, and you are buying expensive clothes, good clothes, more than necessary, and you are gathering everything that is necessary to make sure that your body feel comfortable and enjoyable. I'm not saying that it's not good to enjoy the life. God has given everything so that we can be enjoyable, everything. But we are in a stage that without knowing, our body is the one which is dragging away from the Lord. Each time you want to get closer to the Lord, it is the one who is pulling you away. It says that I have backache, I have this ache, I am hungry, I am sleepy. Then you keep on missing what God wants you to do. I'm giving very minimum examples.
But if you think about yourself for every deed in a day, how much time that you're doing things for what you're doing because your body says you to do. Bible says 1 more hour, few more minutes, let me sleep. Little more than necessary. You ate something, but somebody, because they offered, because they force you, you eat. For what? It is enough what is enough. You should eat only until when it's enough. Not more than that. Because why? Your enemy is like a dragon. You keep on feeding it so strong that you cannot say no when time comes. So body is our enemy, and we should never forget, especially until our death. Because ఈ భూమి మీద బతికినంత కాలం అంతా ఉండేది మన శత్రువు. దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు కదా. God is with us every time, right? But sometimes we feel He's not there because we feel it, or we know that we did something and we are away from the God's presence. So God, we feel in our principle, even God is Emmanuel God, He never leaves us, forsake us, but we still feel His lack of presence, right? That is what first point, number 1. Satan is always with you. Always with you. But you can say that, Bible says that rebuke him, he will be away from you. So there are times when Satan also leaves us. Even Job, it is written, Satan left him for, in Jesus' case, it is written that after temptation, it is written that Jesus left him for some time. That means Satan also leaves you for some time. Remember, again, I'll repeat, you also can feel lack of presence of God. And Satan also can leave you and go away. But there is an enemy who cannot leave you until your death. So how dangerous this body is. Are you able to understand? Being a children of God, who we are instrument of God's glory, and this body is a precious gift that God has given. Without this, you cannot do anything, right? This body is the one which can drag you away from the Lord, which keep on defeating you day after day. How much more than the war you have to declare against the body. ఈ శరీరం అనే శత్రువు మనకు కలిగించే అతి ప్రమాదమైన నష్టాన్ని పౌలు భక్తుడు ఇలా వివరిస్తున్నాడు. దిస్ ద గ్రేటెస్ట్ defeat, a greatest loss that we can go through. Paul is explaining in Galatians chapter 5 verse 17 what I read. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధంగా ఆపేక్షించును, ఇవి ఒకదాని ఒకటితో వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయ నిశ్చయించుతారో వాటిని చేయకుందురు. What is the damage that your body can do is that for the flesh desires what is contrary to the spirit. It is true, as a children of God, you have to desire what God wants you to. That is the Spirit of the Lord has given you so that God reminds you. Spirit of the Lord leads you in the ways of the Lord. But at the same time, what body is doing, whatever Spirit is desiring you, teaching you, He tells against it. If Spirit says do, the flesh always have a reason, genuine reason, and a proper reason to say no. He says that the contrary, that cannot go together. The body and the spirit are both in same place, but your body can lead you away from the spirit. Our spirit can lead you against the body. So how this can be happening? ఇద్దరు బద్ధ శత్రువులు మన మధ్యలో ఉంటాయి. మనం అందుకే యుద్ధం మనలో జరిగేది, శరీరంతో మనం చేసేది ఏంటి? యుద్ధం. If there are two arch enemies are within you, then who will win? To whomever you give the support. As simple as that. If you give support to your body, body wins. If you give support to the spirit wins. So ఆత్మీయ ఒక రహస్యం ఏంటంటే ఎవరిది పై చేయి ఉండాలో నిర్ణయించేది నీవే. The secret of successful or victorious Christian life is you as a judge should able to give the priority to whomever you want. If you give priority to the body wins. If you give priority to your skin, the Spirit of the Lord, and Spirit of the Lord wins. This is the secret of the victorious life. శరీరాన్ని తృప్తిపరిచినంత కాలం, శరీరానికి తలూపినంత కాలం శరీరం నెగ్గుతూనే ఉంటుంది. As long as you say yes to the desires of your flesh, the flesh keep on winning. Even though you are a good Christian, you are very old Christian, matured Christian, but how you treat your body defines how your eternal life will be. As simple as that. సంసోను వలె నాకు బలం దయచే, సింహాల్ని చీల్చే బలం దయచే ప్రభువా,
దావీదు వలె గొలియాతు లాంటి వారిని జయించే శక్తిని ప్రభుని ఎంత గొప్ప ప్రార్థన చేసినా అన్ని వినిన తర్వాత ప్రభు ఏమంటాడంటే మొదట నీ శరీరాన్ని జయించు. ఇఫ్ యూ ప్రే టు ద లార్డ్, గాడ్ యూజ్ మీ మైటీలీ లైక్ ఎ సంసోన్ దట్ ఐ కెన్ tear open the Satan, or like a David that I can kill Goliath like giants like Goliath. God says first win the enemy within you. As simple as that. Why you aim for something which is beyond, then it's okay, you can aim it, but you are being lost. It is something like a pot that you are pouring on, but there's a hole within the pot. You keep on losing this. That is maybe the reason many times we seems to be that we are growing in the spirit of the Lord sometimes. Fasting prayers, special speakers, and anointed man gives the word. You are so boosted. And what happens as soon as you leave, or once you enter into the other world, where your body takes the place of the king or empire, you're again lost. Body is very good when you sit here, right? Praise the Lord. Lift your hands, praise the Lord, hallelujah. Everybody does. Speak in tongues, they speak, and jump, they jump. Do everything because body knows what is doing. Okay, I'm giving this few hours, few minutes. You do whatever it may be, I don't mind, because rest of the time is mine. When you go out and you gossip, you go out and watch, go out and do and whatever you want, you can be a good Christian in the church. I'm not talking about only the SFC. This is the worldwide. We can see the Christians. We are very good. We should not judge by its cover. That's what cover it happens here. What we see in any church. But what happens, we should be, that is why we keep on listening. We should be a good Christians, not only on Sunday, but throughout. So, శరీరం కలిగించే నష్టం ఏంటి, మనం ఏం చేస్తుంది? Roma chapter 8 verse 5. Here it gives a list of what damage that body can do. శరీరానుసారులు శరీర విషయంలో మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం. Those who live according to the flesh have their mind set on what is flesh desires, but those who live in accordance with the spirit of their minds set on what spirit desires. But mind of the flesh is death, leads to death. దేవునికి దగ్గర అవ్వాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవుని పోలికలకు మారాలి, దేవుని చిత్తం చేయాలి, దేవుని పనికి ఇవ్వాలి, దేవుని పని కోసం అనేక మందిని సంపాదించాలి, ఉపయోగపడాలి, మంచి దేవుని చేతిలో ఆయుధంగా ఉండాలి, పరిశుద్ధులకు పరిచయాలి. ఇలాంటి తలంపులన్నీ ఆత్మానుసారమైన తలంపులు. అవి మనకు వస్తున్నాయి కదా. We will be desiring that we should be used by God, we should get closer to the Lord, we should become more and more closer to the Lord. These all desires are good. This is the desires of the Spirit. But at the same time, there can be desires, little more, let me have little more. What happens? You had breakfast at home, and when there is a dinner, something more, it's okay because more, something different you eat. What really happened? I'm not against what is happening. No, I'll tell you one secret. Most of the pastors, not our, thankfully, our pastor, whomever I seen, they were slim and good. But pastors in India, most of the pastors, you see the shape, they're wide, more than taller. Their width is more. Who is the answer? Who is the reason for it? The believers. When the pastor goes their home, pastor garu కొద్ది తినండి, ఇంకో కొద్ది తినండి, ఇంకో కొద్ది తినండి. సేవని సేవకులను పాడు చేస్తుంది విశ్వాసలే. ఎందుకంటే వారు పాడైపోయారు అన్నారు కనుక. ఐఎమ్ జస్ట్ giving a small example. It is not wrong to feed ourselves, but in every small thing we have to, because this enemy is not such a small enemy that we have to take advantage of it. You have to always have, its grip in your hands. You should be able to say no, whatever it says, more than what is required. కొద్దిగా తినాలి, ఇంకొద్ది నిద్రపోవాలి, ఇంకొద్దిగా చూడాలి, ఇవన్నీ జరుగుతున్నాయి కదా ప్రతిరోజు. ఉదయం లేచిన తర్వాత తినకూడదని కాదు, తినాలి, చక్కగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. కానీ అదే మన దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నామనే దాని మీద మన జీవితం ఆధారపడింది. దేవుని కృప. ఓకే, మన శరీరాన్ని జయించాలంటే మనకు కావాల్సింది దేవుని కృప. We need God's grace to be victorious about our all kind of weaknesses that we have. పౌలు జీవితంలో ఒక ముళ్ళు ఉందంట. అంత గొప్ప సేవ చేసిన ప్రభువా అన్నిటికీ దేవుని కృప ఇచ్చాడు, కానీ దీనికి దేవుని కృప ఇవ్వలేదు. దేనికి? శరీరంలో ఉన్న ముళ్ళుకి. Just think about it. Paul got all kind of grace. He said that the grace of God is given to me in abundance. I did not waste the grace of God. I did not, he used the grace of God. But such kind of Paul had something
in his body. He wants grace for it. And he asks, Lord, give me grace. Make me to be victorious about my body. God says, my grace is enough. That means to win your body, you need grace of God. నోవాహు కృపను బట్టి ఏం చేశాడు? వాడును కట్టాడు. మరియమ్మ కృపను బట్టి ఏం చేసింది? లోకానికి రక్షకుడిని ఇచ్చింది. ఇలాగ బాధించి వేధించి అనేక పరిస్థితులు ఉన్నప్పుడు సువార్త కొనసాగపోవడానికి, శరీరాన్ని జయించి ముందు కొనసాగపోవడానికి దేవుని కృప ఇవ్వబడింది. వీరందరూ ఏం చేశారంటే తమ దేవుని కృపను తమ బలహీనతల్ని జయించడానికి ఉపయోగించారు. The God's grace is given to Noah to build an ark to save the humanity. The God's grace is given to Mary so that she could able to present the Savior to the world. The grace is given to various people so that they did something good for the Lord. At the same time, as a Paul who did such a great ministry, but he needed grace to win his own body. So what we need is that we have to look unto the Lord every day, every morning. ఉదయం లేచిన ప్రార్థన చేస్తా కదా, every morning you get up and pray, right? God, give me protection, okay, and give me provision, and protect my children, protect my children, give me this. We ask for everything. Even we ask for the needs of others. Every day morning prayer line, you should come and join. How we pray for the nations, we pray for the individuals and children. They study every minute details we will be praying. You need personal prayers. Did you ever prayed for your own body? God, today I'm going to tackle with my body throughout without my knowledge. This is the one who is leading. Sometimes I'm being cheated. I thought that this is the Spirit. We may not even think who is leading. You give priority to your body, it says that go here, do here, talk little more. I have so much to say that how much we talk over the phones, over the chatting. Bible clearly says that too much of in a conversation, a long conversation, sin is present. We know that, but we talk. Anything that is benefiting our spirit? No. We eat, we drink, we do anything that you do throughout your day. Are they benefiting your spirit? No. And if not, what we are doing, that means in the morning we need to beg the Lord in the presence of the Lord every day. Lord, give me grace to be victorious over my own body. How I am behaving, how I am talking, how I am eating, how I am looking, how I am appearing. This all matters. Not only when somebody sees somebody, not because only somebody sees somebody points, but one who sees you is there always with you. One who is listening is always there. Can you eat in front of, if there is even there is so much of delicious food, will you eat in front of somebody who may think something else? We control ourselves, right? But what about God who is looking at you? These are only examples I'm giving. I'm not against any parties or anything. But our body, all that I want to tell is our body, our enemy. Paul says that the grace that is given to me I was not without effect. The grace నాకు ఇవ్వబడిన కృప నేను నిష్ఫలం కాలేదు. నేను నిష్ఫలం చేసుకు దేవుని కృప ఇవ్వబడుతూనే ఉంది. God's graces keep on pouring on us. Why don't we use it even for our bodies to keep it in our control? దేవుని కృపను ఉపయోగించుకుని అనేక మంది దేవుని కృపను తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు. God's grace is abundant on the children of God. There's no doubt about it. But God's grace is being misused. People, those who can sing well, they use the grace that given to them so that others may not come to the dais that we see in the world. I'm not talking here about here. People, those who can preach well, they make sure that others will not be servants of God, be popular. And there are grace God has given to them to speak the prophecies and the gift of discernment that is given. People, those who use it for the blackmailing others, we see in the Christian kingdom. So God's grace can be misused, and it is being done in these days. But being the children of God, those who are washed by the blood of Christ, it is for us that have used that grace so that we will be victorious over our life. Even you lose everything in this world is fine, but we should not lose our soul. The body that God has given is that we are not debtors to be slaves to the sin. We are not, మన పాపానికి దాసులం కాదట. సామెతలు ఏమిటంటే అప్పిచ్చువాడు, అప్పు తీసుకున్నాడు అప్పిచ్చువానికి దాసుడు అంట. The Proverbs talks about one who taken the money lend is a slave to the lender. Debtor is lender to the lender. But we are not debtor to the sin. We are not debtor to the skin. Then why should we have to listen to it? Simple logic, right?
It's whatever is necessary, give the ration. But what beyond then, why should we? Then what we have to do, as Paul says that I am crucifying my flesh. What he says, Galatians chapter 5 verse 24, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో పాటు దురాశలతోను సిలువ వేస్తున్నారంట. Those who belongs to Christ Jesus have crucified the flesh with its passions and desires. Your body keep on craving, right? What it craves more? Eat. Jesus told, do not worry about what you eat, what you drink, and what you wear, where you stay. Basics. If you think about what body is desiring, is basics. When you provide basics, well and good. Even Bible says, but God provides. Do not worry. God provides our basics. But when basics cross the limit, it asks, desires, it becomes a lust. Then you want more. You want more. You want more. So body never stops. So you should be able to put in a point, checkpoint, not more than this. ధనం వింత పక్షులు అంటే ధనం మీద ఆశ నిలిపితే ఆశ నిలిపిన తోడునే అది ఎగిరిపోతుందండి. ద మనీ ఈజ్ సంథింగ్, వెల్త్ ఈజ్ సంథింగ్ లైక్ దట్, ఏ బర్డ్ దట్ ఫ్లైస్ అవే. ద మూమెంట్ యూ థింక్, యూ ఫోకస్ ఆన్ ఇట్, ఇట్ ఫ్లైస్ అవే. సో యూ కెనాట్ ట్రస్ట్ ద వెల్త్, యూ కెనాట్ ట్రస్ట్ యువర్ అపియరెన్స్. ఎందుకు? సౌందర్యం వ్యర్థము, అందము మోసకరం. ద బ్యూటీ అండ్ దెన్ అపియరెన్స్ ఇస్ ఆల్ like it's like what Bible said, that it's deceptiveness. Charm is a deceptive. So what is not good, why should we focus more? Whatever beauty God has given, it is yours. You can look always good. You don't come to the church without washing face, right? Do minimum things, but it's not necessary to be on. I'm not against anyone, but my point is, we can be satisfy our body, limit our body within the limited things that is necessary. Even Bible says that the food can take the place of God. In Philippians, Paul says that అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులు నడుచుకుంటున్నారు, నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. He says that many live as enemies to the cross of Christ. Their destiny is destruction. Their God is their stomach. So that means if you give priority, this stomach is try to take the place of God. Why should you allow it? Right? So ఇలాగ చూసుకుంటే దీని చిత్రాలు, శరీర యొక్క చిత్రాలు చాలా. There are so many gimmicks about our body. All that it does is it makes sure that you get away from the Lord and become a slave to him and lose the spirit that you have. ధనానికి ఆశపడి గెహాజీ తన కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. 30 వెండి కాసులకు ఆశపడి అపోస్తలత్వమే కోల్పోయి యూదా. Right? The Gehazi lost and got the leprosy just because of the desire and the wealth. The Canaan just loved only clothes, right? Achan just loved the cloth only. Think about it, how dangerous it is, the love upon anything, little things in this life that can get you, make you away from the Lord. And Judas lost his apostleship just because of few coins of the silver. సో పాపు న్యూగినీలో ఉన్న మిషనరీకి వెళ్ళి చనిపోయిన జిమ్ ఎలియట్ అని ఒక మాట, he is no fool, who gives away what he cannot keep to gain what he cannot lose. తను దాచుకోలేని దాన్ని వదిలిపెట్టేవాడు మూర్ఖుడు కాదు, దాన్ని వదిలిపెట్టుకోలేని దాన్ని దాచుకునేవాడు తెలివైనవాడు. మన ఈ శరీరం మనతో పాటు ఉండదు. యూ కెనాట్ గో టు ద ఎటర్నిటీ విత్ దిస్ ఫ్లెష్. దెన్ వై షుడ్ యూ గివ్ ద ప్రయారిటీ టు యువర్ ఫ్లెష్? The one secret I'll give, and I'll just stop here. The Paul says that now Paul gone through so many troubles. Now he's shipwrecked, this and that. Then he said, what he said is that నేను తరచుగా జాగరణలతోనూ ఆకలి దప్పులతోనూ ఉపవాసములతోనూ ఉంటాను. 2 Corinthians chapter 11 verse 27. He given the list of things that he gone that, and he gives a secret in between. What he says, తరచుగా ఆకలి దప్పులతోనూ జాగరణలతోనూ ఉంటాను. He said that I have labored and toiled and have often gone without sleep, without food. This is the secret that Paul had, the war that against his flesh. Without sleep, without food. Fasting and being awakened for the Lord in the Lord's presence is the greatest secret to overcome your body. You make it, the fasting, make it, less food and less drink, and give you enough, it will be good servant. There is about money, there is saying that money is a good servant or bad master. Same with the body.
If you make it as a master, he'll make you to play. If you make it as a slave, he'll work wonders for the God. Eat less. Let me give you the secret. Eat less. Do fasting. And if you are woken in the midnight, don't think that, oh, my sleep is gone. You don't try hard to sleep. Get up, pray or read, do something, and body will listen your voice. Don't give more than what it deserves. Let me pray and come in this word, and may God continue to use us as our worship team come and lead us into the song so that we can offer our offerings. Let me pray. Precious Father, we praise and thank you. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మా శరీరమే మా శత్రువు. మమ్మల్ని ఓడుగొడుతూ మమ్మల్ని ప్రభా నిరుత్సాహపరుస్తుంది. ఈ శరీరాన్ని ప్రభా లొంగ తీసుకోవడానికి, నీ ఆత్మ ఆధీనంలో ఉంచుకోవడానికి మాకు కావాల్సిన కృపను అనుగ్రహించండి. వేడుకొంచండి. విన్న వారిని అందరినీ దీవించండి. వాక్య ఫలింపకే ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే మహిమ ఘనత చెల్లిస్తూ యేసు పరిశుద్ధుని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. Hallelujah. Blessed word of God, my dear servant of God. God bless you, Pastor. Can we all stand together as we are going to give offering to our Lord? So the song which we sang initially, we are going to sing that song once again. Aradindu Aradindu Yesaya Namam Anninda Gana Namam. Can we all sing together and worship God? Aradindu Aradindu Yesaya Namam Anninda Gana Namam. Oh, Aradindu Aradindu Yesaya Namam Anninda Gana Namam. స్తుతి పాడలలో పాడుచు ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. స్తుతి పాడలలో పాడుచు ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. వేవేనోలతో స్తుతినే పాడేదా, వేవేనోలతో స్తుతినే పాడేదా. యేసే నందే సత్యం, యేసే లోనే మార్గం, యేసే నా నిత్య జీవము. ఓ యేసే నందే సత్యం, యేసే లోనే మార్గం, యేసే నా నిత్య జీవము. ఆరాధింతు 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 యేసయ్య నామం అందింద గణనామం. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అందింద గణనామం. ప్రభు నామము ఎంతో ఘనమైనది, అన్ని నామముల కంటే హెచ్చైనది. ప్రభు నామము ఎంతో ఘనమైనది, అన్ని నామముల కంటే హెచ్చైనది. ఆ నామమందే రక్షణ సోదరా, ఆ నామమందే రక్షణ సోదరా. యేసయ్య రక్తము చిందించెగా, యేసయ్య రక్తము చిందించెగా. యేసే నందే సత్యం, యేసే లోనే మార్గం, యేసే నా నిత్య జీవము. ఓ యేసే నందే సత్యం, యేసే లోనే మార్గం, యేసే నా నిత్య జీవము. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింద గణనామం. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింద గణనామం. ప్రభునామము ఎంతో బలమైనది, అపవాది క్రియలయ పరచునది. ప్రభునామము ఎంతో బలమైనది, అపవాది క్రియలయ పరచునది. భయమేల నీకు ఓ సోదరా, భయమేల నీకు ఓ సోదరా. సాతాను సిలువలు ఓడిపోయెను, సాతాను సిలువలు ఓడిపోయెను. యేసే నందే సత్యం, యేసే లోనే మార్గం, యేసే నా నిత్య జీవము. ఓ యేసే నందే సత్యం, యేసే లోనే మార్గం, యేసే నా నిత్య జీవము. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింద గణనామం. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింద గణనామం. ఓ ఆరాధింతు ఆరాధింతు అన్నింద గణనామం. ఓ ఆరాధింతు ఆరాధింతు
as we look into the Lord in prayer. Our most gracious Heavenly Father, we thank you and praise you once again for this wonderful day. Thank you, Master, for speaking to us a practical way how to serve you, how to be a good Christian in all the aspects of our life, Lord Father. Thank you, Master, for enabling Pastor Dean to share the word of God. Thank you, Lord, for helping him, Lord Father. Thank you, all the believers, all the people who could gather here and worship you, Lord Father. Thank you, Master, for everything as we are preparing for our English service and Malayalam service. Your presence be with us, Lord. In Jesus' name we pray. Amen. Hallelujah.